హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దోసకాయ ఉప్పు చేప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసకాయ ఉప్పు చేప కర్రీ ఎటువంటి స్మెల్ లేకుండా, ఎండు చేపలు అనగానే స్మెల్ వస్తూ ఉంటాయని కొంతమంది ఇష్టపడరు కదా. కానీ ఈ ఎండు చేపలు వండుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించామంటే స్మెల్ అనేది రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా బాగుంటుంది. ఉప్పు చేప అనగానే పప్పుచారుతో కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోసకాయ ఉప్పు చేప కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఉప్పు చేప ముక్కల్ని ఇలా తీసుకున్నానండి. నేను ఒక 12 ఉప్పు చేప ముక్కలు తీసుకున్నాను. ఉప్పు చేప ముక్కలు ఇలా ఒక బౌల్లో వేసుకొని వీటిని బాగా వాష్ చేసేసుకోవాలండి. హాట్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచుకున్నామంటే వీటిపైన ఉన్న డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా హాట్ వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్ని బాగా వాష్ చేసేసుకొని నీట్గా ఒక 4-5 టైమ్స్ నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని చేప ముక్కల్ని వేయించుకోవడం వల్ల చేపలు అనేవి వండేటప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే చేప ముక్కలు వేసుకోవాలండి. అప్పుడే ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. అలా చేప ముక్కలు వేసేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. చేప ముక్కలు అనేవి వేయించుకోకుండా మనం కర్రీ చేసామంటే చేప ముక్క అనేది సాగుతూ ఫ్రై అవ్వదండి సరిగ్గా. కాబట్టి ముందే చేప ముక్కల్ని బాగా దోరగా వేయించేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు అనేవి కొద్దిగా లావుగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ముందే మనం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే కర్రీలో విడిపోకుండా ఉంటాయి. ముక్క అనేది చెదిరిపోకుండా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 5 ఆనియన్స్ వేసుకున్నానండి. నేను కర్రీ అనేది కొద్దిగా ఎక్కువగా కావాలంటే దాన్ని బట్టి ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగకముందే దోసకాయ ముక్కల్ని వేసామంటే దోసకాయ ముక్కలు అనేవి సరిగ్గా మగ్గవండి. అందుకే ఆనియన్స్ని ఇలా ముందే బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నా కూడా మనకి కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఎండు చేపల వాసన అనేది అస్సలు రాదు. ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక దోసకాయని వేసుకుంటున్నాను. దోసకాయ వేసుకుంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దోసకాయ ముక్కలు వేసుకొని పులుపు కోసం టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. దోసకాయ టమాటా బాగా మెత్తగా మగ్గిపోవాలంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఒక
ఒక 10 నిమిషాలు దోసకాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయినాయండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకునే ముందే మనం ముందుగా వేయించుకున్న ఉప్పు చేప ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు చేప ముక్కలు ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించే వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ముక్కలకి కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇలా కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామనుకో ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుందండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. ఈ విధంగా సపరేట్ అయిపోయినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వాటర్ అనేది బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దోసకాయ ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే ఈ దోసకాయ ఉప్పు చేప కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా ఆహా అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ ఉప్పు చేప కర్రీ. వేడివేడి అన్నంలో సాయంత్రం మాటలు ఇలా దోసకాయ ఉప్పు చేప కర్రీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.